అండి. నమస్కారం అండి. మీ పేరు? రాజారెడ్డి అమ్మ. ఎక్కడ ఉంటారు? కర్ణాటక అండి. మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీ గణేష్ అండి ప్రస్తుతం. కార్పొరేటర్? కార్పొరేటర్ నీలిమ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది? చాలా డెవలప్మెంట్ కావాల్సింది ఉందండి. ఇందుకు మాణికేశ్వర నగర్ తర్వాత ఆ ఏరియా అంతా కూడా స్లమ్ ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ అన్ని ఎవరు ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు సరిగ్గా. కానీ లాస్ట్ గవర్నమెంట్ దగ్గర వస్తే ఇది పర్వాలేదండి. ఎందుకంటే వారం వారం వీక్లీ బస్తీ లీడర్లో కొంచెం కార్యక్రమాలు చేస్తున్నారు. స్లమ్ ఎక్కువ ఉందండి. మీ ఏరియాకి మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం, మీ సమస్యలు తెలుసుకోవడం లాంటివి చేస్తారా? గత 3 నెలల నుంచి వస్తున్నారండి. ఇంతకుముందు ఎవరు రాలేదు, ఇప్పుడు వస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఓటు వేయాలి అంటే అభ్యర్థిని చూసి ఓటేస్తారా, లేకపోతే పార్టీని చూసి ఓటు వేస్తారా? ప్రస్తుతం అయితే పార్టీని చూసండి. వ్యక్తులు ఎవరిని పట్టించుకోవట్లేదండి, పార్టీని చూసే వేస్తున్నాం. మీరు ఏ పార్టీకి అనుకుంటున్నారు మరి? ఫస్ట్ నుంచి మేము ఆంధ్రాలో టీడీపీ అండి, ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ సపోర్ట్. ఎందుకండి కాంగ్రెస్ పైన చాలా నెగిటివ్ వస్తుంది కదా? అంటే వాళ్ళు చేసిన పనులు చెప్పట్లేదమ్మా. ముఖ్యమంత్రి చేసిన పెద్ద పొరపాటు ఏం జరుగుతుందంటే అంటే అడ్వైజ్ ఇచ్చే గొప్ప వ్యక్తులను కాదు కానీ నా వ్యక్తి, ఎందుకంటే నేను ఎంఏ డబుల్ ఎంఏ పాలిటిక్స్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే డబుల్ ఎంఏ చేశారు నేను చేశాను. నేను చేసేది వ్యాపారం అయినా డిఫరెంట్ ఏరియాలో తిరుగుతూ ఉంటానండి. 5-6 పోర్టుఫోలియోలు ముఖ్యమంత్రి పెట్టుకోవడం వల్ల పబ్లిక్లోకి చాలా విషయాలు వెళ్తలేదండి. సపోజ్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ 5 రూపాయలు భోజనం పెట్టారు కదండి, టిఫిన్ కూడా ఓపెన్ చేశారు. 4 పూరి 5 రూపాయలు, 6 ఇడ్లు 5 రూపాయలు. కానీ ఇది ఎవరికి పబ్లిక్లోకి వెళ్తలేదు. అలాగే లేడీస్కి ఫస్ట్ టైం అనమాట నాకు తెలుసున్నగా తెలంగాణలో పింక్ టాయిలెట్స్ ఓపెన్ చేశారు ఇక్కడే. అంటే ఆడపిల్లలకి ఇది అత్యవసరం ఉంటుంది కదా మా మంత్లీ, అలాంటి వాటికి చేశారు. ఇది ఎవరో చెప్పట్లేదు. అలాగే గవర్నమెంట్ మీద వ్యతిరేకడానికి కారణం ఏంటంటే విపరీతమైన పథకాలు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేస్తున్నారు ప్రజలు. దాన్ని తగ్గించుకోవాలి, బతకడానికి ఉపాధి కల్పించాలి. బస్సులు ఉన్నాయి చూడండి, బస్సుల్లో ఉమెన్స్కి చాలా మందికి దాదాపుగా 25,000 మందికి బస్సులు ఏర్పాటు చేశారు. ఇంటింటికి లక్షాధికారిని అన్న పథకం కూడా బాగా పబ్లిక్లోకి వెళ్ళింది. కానీ లేడీస్ వల్ల కాంగ్రెస్ బతుకుతాం.